అమాయకంగా ఇలాంటి కబుర్లే చెప్తావు. అంతలోనే మనస్సుని అగ్గిలో కాల్చేసేలాంటి పనులు చేస్తావు. తారక్, ఏంట్రా ఇది? నీ తాగుడుతోటి వాగుడుతోటి మేము తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు నీలవేణి ఏం తప్పు చేసిందని నలుగురిలో నిలదీస్తున్నావు? ఏంటి డాడ్, నీలవేణి ఏం చేసిందో మీకు తెలియదా? నన్ను ఎంత అవమానించిందో మీకు తెలియదా? నేను ఎంత కావాలనుకుంటే నన్నంత వెలువేసిందని మీకు తెలీదా? అవును మావయ్య గారు, అన్నీ తెలుసు కూడా ఎందుకు అనవసరంగా వాదిస్తారు? నువ్వు కాసేపు మూసుకుని ఉంటావా? అయ్యిందా? బాగా అయిందా? మూసుకొని ఉండండి. చూడు తారక్, నీలవేణికున్న సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి, కానీ నువ్వే తనకు ఒక సమస్యగా మారకూడదు. బాగుంది డాడ్, చాలా బాగుంది. ఇప్పుడు సమస్యగా మారింది ఎవరు? సమస్యలు సృష్టిస్తుంది ఎవరు? నీలవేణి కాదా? నేను నీలవేణిని ఇష్టపడుతున్నాను, అది తప్పు కాదు కదా. నీలవేణితో కలిసి బతకాలనుకున్నాను, అది తప్పు కాదు కదా. నేను చేసిన తప్పేంటి? నన్ను నీలవేణి వెలివేయడానికి కారణం ఏంటి? తారక్ సార్, కొన్నిసార్లు కారణాలు చెప్పడం కష్టం. కారణాలు చెప్పడం కష్టం కాదు, కారణాలు చెప్పడం ఇష్టం లేదని చెప్పు. అలా కాదు సార్, నిజంగానే నేనిప్పుడు మీకేమీ చెప్పలేను. కానీ నేను ఏది చేసినా అది మీ మంచి కోసమే, మీ బతుకు కోసమే, మీ భవిష్యత్తు కోసమే. అబ్బబ్బా, చాలా గొప్పగా ఆలోచించావు. నా బతుకు కోసం, నా భవిష్యత్తు కోసం. నేనేం కోరుకుంటున్నానో నీకు తెలియదు కదా. నా భవిష్యత్తుకి ఏం కావాలనుకుంటున్నానో నీకు తెలియదు కదా. తెలిసి తెలిసి మాట ఎలా అనగలుగుతున్నావు? నీలవేణి ఎంత దూరం పెడుతున్నా వీడెందుకు అంత దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు? నీలవేణిని వీడికి దూరం చేయగలిగాను, కానీ వీడిని దానికి దూరం చేయడం కష్టమే. రే తారక్, ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా అర్థం పర్థం లేకుండా అర్ధాంతరంగా అడిగితే వాళ్ళు కూడా ఏమి చెప్పలేరు. సరే డాడ్, నేను అర్థం పర్థం లేకుండానే అడుగుతున్నాను కదా. మీరు అర్థవంతంగానే అడగండి. చెప్తుందేమో చూడండి, అడగండి. దేనికైనా ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు కాస్త ఆగాలి. కాలికేస్తే ఏలికేస్తారు, ఏలికేస్తే కాలికేస్తారు. నీలవేణిని అర్థం చేసుకోలేకపోతున్నానంటే నీలవేణితో పాటు మీరు తయారయ్యారు. మీ ఇద్దరిని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. నా వల్ల కాదు. ఇప్పటికే చాలా ఎక్కువ తాగావు. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. పద లోపలికి. తాగాను అంటున్నారే, ఎందుకు తాగాను? ఎవరి వల్ల తాగాను? నీలవేణి వల్లే కదా నేను తాగాను. తారక్, నువ్వు చేసిన పిచ్చి పనికి తన్ని కారణంగా చూపిస్తున్నావా? అవును, ముమ్మాటికి తనే కారణం. నీలవేణే కారణం, నీలవేణే కారణం డాడీ. సరేరా, ఈ కారణాల గురించి కంకణాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు పద లోపలికి. ఇప్పుడు ఇలా మాట్లాడలేరా? ఎప్పుడు నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేరా? తారక్, నీ ప్రశ్నలకు ఒక అర్థం ఉంటే సమాధానం చెప్పేవాడిని. అవసరం లేని ప్రశ్నలకి ఇప్పుడు ఆన్సర్ చెప్పడం కష్టం. పద. డాడీ, నా మాట విను. నా ప్రశ్నలకి ఇప్పుడే సమాధానం కావాలి. డాడీ, నన్ను వదలండి డాడీ.
నాకేమన్నా ఈ ఇల్లు కొత్త, వెళ్తాను. ఇంత జరుగుతున్నా పెద్దమ్మ గారు ఎందుకు నోరు విప్పడం లేదు? ఎందుకు స్వేచ్ఛ గురించి చెప్పడం లేదు?